లక్కీగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని వెంకటరత్న, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తీవ్ర ఉత్కంఠ నడుమ తొర్రూరుని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా మనకు కనపడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ అక్కడ గెలిచినట్లుగా తెలుస్తోంది. ఎక్స్ అఫీషియల్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకుంది. తొర్రూరులో మొత్తం మీద డోర్నకల్, తొర్రూరు, జనగామ మూడిట్లో తొర్రూరు అలాగే జనగామ రెండిట్లో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకుంది. ఇప్పుడు డోర్నకల్, తొర్రూరు, జనగామ మూడు చోట్ల కాంగ్రెసే గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. డోర్నకల్లో కొండేటి రాధాకుమారి, తొర్రూరులో శ్రవణ్, జనగామలో పెడకంటి బాలమణి గెలిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. డ్రా సిస్టమ్కి వెళ్లారు తొర్రూరు అలాగే జనగామ రెండు చోట్ల కూడా. తీవ్ర ఉత్కంఠ నడుమ, లోపల తీవ్రమైనటువంటి గందరగోళం నడుమ, బీఆర్ఎస్ నాయకుల యొక్క, బీఆర్ఎస్ కౌన్సిలర్ల యొక్క ఆందోళనల నడుమ కాంగ్రెస్ గెలిచింది అంటూ, కాంగ్రెస్కే మద్దతు ఎక్కువ ఉంది అంటూ అక్కడ అధికారులు ప్రకటించడంతో మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం 11 చోట్ల మొత్తం బ్యాలెన్స్ ఉంటే 11 చోట్ల ఇప్పుడు ఈ మనం చూస్తే డోర్నకల్, తొర్రూరు, జనగామ మూడిట్లో 2 ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తమ కౌన్సిలర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకువెళ్ళింది కార్యాలయం దగ్గరికి. కానీ ఈలోగా ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాకున్నారు, మద్దతు ఉన్నారు అంటూ కాంగ్రెస్ వచ్చింది. డ్రా తీయాల్సి రావడం, డ్రాలో కాంగ్రెస్ గెలవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఆందోళన మరింత ఎక్కువ వ్యక్తం అవుతోంది. వెంకటరత్నం, ఈ డ్రా సిస్టంలో 2 చోట్ల కూడా కాంగ్రెస్కే కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అంటే మొత్తం 3 డోర్నకల్, తొర్రూరు, జనగామ మూడిట్లో మీరు అన్నట్లుగా 2 చోట్ల బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ ఎలా జరిగింది ప్రాసెస్ మాకు కొంచెం క్లియర్గా చెప్తారా? డ్రా వరకు ఎలా వెళ్ళింది, డ్రా ఎలా జరిగింది? అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో ఇక్కడ బలం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తొర్రూరు నెలకొంది. కానీ ఇక్కడ తాము ఖచ్చితంగా నైతికంగా విజయం సాధించామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ తొర్రూరులో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్క ఓటర్ను కూడా వెళ్ళనివ్వకుండా కంటికి రేపలా కాపాడుకుంటూ తన కుటుంబ సభ్యులతో సహా తొర్రూరు మున్సిపల్ సంబంధించినటువంటి టీం అంతా కూడా పర్వతగిరిలోని తన నివాసానికి తీసుకెళ్లినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు ఉదయం కూడా ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళొద్దు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొద్దని చెప్పి ఒక శివాలయంలో ఇక్కడ పూజలు చేయించి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అక్కడి నుండి డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. శివుడి మీద ప్రమాణం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి విధిలేని పరిస్థితులలో ఇరు పార్టీల అంగీకారం, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అంగీకారంతో డ్రాకు సమ్మతించాల్సినటువంటి పరిస్థితి తొర్రూరు నెలకొంది. అలాగే జనగామలో కూడా ఇట్లాంటి పరిస్థితి. జనగామలో కూడా ఇక్కడ మొత్తం 16కు 16 ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 16 గెలుచుకుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ 16, అంటే మొత్తం గెలుచుకున్నటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీ 13 గెలుచుకున్న తర్వాత మరొక వెంకటరత్నం మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. శ్రవణ్ ఎవరైతే తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారో శ్రవణ్ కాంగ్రెస్ నాయకుడు మనకు కనిపిస్తున్నారు, మనం క్లియర్ గా చూపిస్తున్నాం, ఒకసారి మీరు చూడొచ్చు. సో తొర్రూరు చాలా ఉత్కంఠ నడుమ, చాలా గందరగోళం మధ్య, తీవ్రమైనటువంటి ఆందోళనల మధ్య తొర్రూరు మొత్తం మీద ఒక కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. కానీ మొదటి నుంచి బీఆర్ఎస్ చాలా క్లియర్ మెజార్టీతో కనిపించింది. కాంగ్రెస్కి 7 ఉంటే బీఆర్ఎస్కి 9 కనిపించాయి. అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యుల మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ డ్రా చేయగలిగింది. డ్రా నేపథ్యంలో కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ నుంచి శ్రవణ్ అక్కడ ఎన్నికయ్యారు. డోర్నకల్లో కొండేటి రాధాకుమారి, అలాగే జనగామలో బాలమణి అక్కడ ఎన్నికవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే వెంకటరత్నం, లోపల డ్రా తీసే దగ్గర బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు. చాలా గొడవగా ఉంది. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే డ్రా విషయంలో కూడా ఏదైనా అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ భావిస్తుందా? అక్కడ ఎందుకు అంత గొడవ ఎందుకు జరుగుతుంది లోపల? అంటే ఇక్కడ ఖచ్చితంగా గొడవ జరగడానికి మనం కారణం, ఎందుకంటే ఇన్నేళ్ళు జరిగినటువంటి పోరాటానికి సంబంధించి ఖచ్చితంగా తాము కైవసం చేసుకుంటాము, స్పష్టమైనటువంటి మెజార్టీ రావడము, ఆధిపత్యాన్ని ప్రదర్శించడము, అన్ని అనుకూలమైనటువంటి అంశాలుండి తాము 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా జెండా ఎగరవేయడం ఖాయమన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఒక్కసారి తమ ఆశలు ఆవిరైపోయేటువంటి ఆ ఆవేదన తట్టుకోలేకనే ఇక్కడ ఖచ్చితంగా గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎన్నైనా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే డ్రాకు సంబంధించి ఇరు పార్టీల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఇక్కడ ఎన్నికల అధికారులు డ్రా సిస్టమ్ కు వెళ్లారు. దీనికి సంబంధించి కూడా డ్రా తీసేంత వరకు ఇరు పార్టీలు సంయమనం పాటించాయి. ఎవరికి వస్తుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం ఇదివరకు కూడా ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా
ప్రతి ఒక్కటి ఎట్లాంటి మళ్ళీ వైలేషన్ జరగకుండా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించుకుంటూ అంటే అభ్యర్థులకు చూపించుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పక్క అందరూ సమక్షంలోనే ఒక సాఫ్ట్ కార్నర్ లోనే అందరి యోగ్యంతో అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పేర్లను కూడా ఆ చీటీలలో వేశారు. వేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా తన యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నటువంటి కోణంలో అందరూ ఉన్నారు. కానీ అందరూ చూస్తున్నారు. కానీ డ్రా తీసేటువంటి సమయంలో కూడా సమయం పాటించారు. తీసిన తర్వాత ఒకేసారి ఆ కాంగ్రెస్ పార్టీ ఇక డ్రాలో గెలుచుకుంది, కడకంచి బాలామణి జనగామ నుండి ఎన్నికైందన్నటువంటి తర్వాత ఒక్కసారి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ లో ఉంది. ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంది. ఇది తట్టుకోలేకనే ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత అంటే ఇన్నోలో ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇది తట్టుకోలేకనే కొంత ఆందోళన జరగడం సహజం. అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా అని అటువంటి పరిస్థితి ఉంటుండొచ్చు మేబీ. కాబట్టి ఇది సేమ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సేమ్ ఇక్కడ తొర్రూరులో కూడా అటువంటి పరిస్థితి ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ తొర్రూరులో కూడా డ్రా సిస్టమ్ కు వెళ్లారు ఇద్దరు ఆమోదయోగ్యంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వచ్చేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు లేవు. ఒక ప్రమాణం చేసినటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా ఎందుకో లైఫ్ టైం ప్రమాణం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా విధి లేని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఇక్కడ గమనించవచ్చు. కానీ ఇక్కడ మనం మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ నందు మనం మరొక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఏంటంటే ఇక్కడ జనగామ మున్సిపల్ కి సంబంధించినటువంటి చైర్పర్సన్ అభ్యర్థిని కూడా డ్రా తీశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఇప్పుడే అందినటువంటి వార్త. ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి విషయం కూడా బ్రేకింగ్ లో మనం చూస్తున్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది, కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకుంది. ఇక్కడ తొర్రూరులో కూడా ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి శ్రవణ్ చైర్పర్సన్ పీఠం దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైస్ చైర్పర్సన్ ఎవరన్నది కూడా ఒక ఉత్కంఠ భరితమైనటువంటి